రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం, పేజీ నెంబర్ 141 తెలుగు బైబిల్. అందరం కలిసి చదువుదాం. కాగా వినుట వలన వినిపించట్లేదు. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవా, కృపగల ప్రభు, మీకు ఎంతో వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ సాయంకాల సమయంలో మీ పిల్లలుగా చేరి మీ మాటలు వినటానికి, ప్రభా మిమ్మల్ని ధ్యానించడానికి, మీరు ఏమై ఉన్నారో తెలుసుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మరి సమయాన్ని ద్వారా ప్రభా మాకు ఆశీర్వాదకరంగా ఉంచండి. మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. కృప చూపించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సో ఇక్కడ చూసినట్టయితే వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. సో మనందరికి కూడా తెలుసు, యొక్క క్రిస్టియన్స్ని కూడా ఏమని పిలుస్తారు? బిలీవర్స్ అంటారు. అర్థమవుతుంది కదా. కొత్తగా ఏంటంటే మంచి బిలీవర్ అని అంటారు. ఏంటంటే అంటే చెడ్డ బిలీవర్స్ కూడా ఉంటారని. కానీ బైబిల్ ప్రకారం బిలీవర్ అంటేనే మంచివాడు. సో ఇక్కడ మన యొక్క క్రిస్టియానిటీకి ఏదైతే ఉందో మనం దానికి మెయిన్ ఫౌండేషన్ ఏంటంటే విశ్వాసం, ఫెయిత్. సో అది ఎలా కలుగుతుందంటే వినటం ద్వారా కలుగుతూ ఉంటుంది. అది ఎవరి గురించి అంటే వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగుతూ ఉంది. అసలు ఏంటి యొక్క విశ్వాసము అని చూసినట్టయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం, 1, 2, 3 చదవండి ఒకళ్ళు. ఇక్కడ చూసినట్టయితే అసలు విశ్వాసం అనేది ఏంటంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకు ఆ రుజువై ఉంటా ఉంది. అది యేసుప్రభు గురించి మనం వింటా ఉన్నప్పుడు ఆయన యొక్క జననం గురించి, ఆయన యొక్క మరణం గురించి, ఆయన యొక్క పునరుద్ధానం గురించి, అదేంటది? మన యొక్క విశ్వాసం. ఈరోజు నన్ను అడిగితే యేసుప్రభు పుట్టడం చూసావంటే నేను చూడలేదు. యేసుప్రభు తిరిగి లేచడం నేను చూశానంటే చూడలేదు. కానీ నేను దాన్ని ఎంతో గట్టిగా నమ్ముతూ ఉన్నాను. అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువై ఉంటాను. ఇంకా చూస్తే ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవని. మనం ఏదైతే నివాసం ఉంటా ఉన్నామో ఈ భూమి, అలాగే మనల్ని ఎవరైతే సృష్టించారో వీటన్నిటిని కూడా నమ్మటమే మన యొక్క విశ్వాసము. సో యొక్క వినుట వలన విశ్వాసం కలుగుతూ ఉన్నది యేసుప్రభు గురించిన మాటల వలన కలుగుతూ ఉంటా ఉంది. ఇంకా యొక్క విశ్వాసం ద్వారా ఏం కలుగుతూ ఉందని చూసినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8. ఇది మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే
రక్షింపబడి ఉన్నారు. విశ్వాసము ద్వారా. సో విశ్వాసము లేకుండా రక్షణ అనేది లేదు. విశ్వాసం లేకుండా రక్షింపబడ్డాము అని మనం చెప్పలేం. చాలాసార్లు మనకి విశ్వాసం ఉంది అని మనం అనుకుంటూ ఉంటాం. చాలాసార్లు అలాంటి భ్రమలు మనకి కలిగి ఉంటా ఉంటాయి. అందుకే ఇక్కడ ఒక మాట రాయబడింది, ఇందాక చూసినట్టయితే అదే రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10:10. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏంటంట? హృదయములో విశ్వసించుట, మన యొక్క మనసుల్లో. సో మన యొక్క మనసులో ఏముందో ఎవరికైనా తెలుస్తుందా? ఎవరికి తెలియదు. అలాంటి కనిపెట్టేది ఏమైనా ఉందా? అలాంటిది ఏమి లేదు. ఎంఆర్ఐ స్కాన్లో తెలిసింది అనుకోండి మన మనసులో ఏముందో. ఎలా ఉంటుంది ప్రపంచం? ఎలా ఉంటుంది? ఎవరైనా పెళ్లి చూపులకు వస్తే ఫస్ట్ ఎంఆర్ఐ స్కాన్కి తీసుకెళ్ళచ్చు. సో మన యొక్క మనసులో ఏమున్నది అనేది విశ్వాసం ఎక్కడ ఉండాలంట? హృదయంలో నుంచి ఉండాలి. పైన విశ్వాసం కాదు. పైకి కనిపించవచ్చు విశ్వాసిలాగా, పైకి బిలీవర్ లాగా ఉండొచ్చు, నటించవచ్చు. చాలామంది నటిస్తారు. వాళ్ళందరికీ మనం ఆస్కార్కి పంపించాలి, అంత బాగా నటిస్తారు. చర్చిలో అయితే ఇంకా బాగా నటిస్తారు. కాబట్టి విశ్వాసం అనేది దేనికి సంబంధించిందంట? మన యొక్క మనసుకి సంబంధించింది, మన యొక్క హృదయానికి సంబంధించింది. నీకొక్కడి తెలుస్తూ ఉంటుంది నువ్వు నిజంగా నమ్మావో లేదో, ఆయన యందు విశ్వాసం ఉంచావో లేదు. అందుకే ఇస్కరియోతు యూదాను చూసినప్పుడు యేసు ప్రభువు చెప్పాడు, మీలో ఒకడు నన్ను అప్పగించపోతా ఉన్నాడు. అప్పుడు శిష్యులందరూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఎందుకని యూదా అంత బాగా యాక్ట్ చేశాడు అనమాట, కనిపెట్టలేనంత. కానీ యూదాకి తెలుసు మనసులో అక్కడికి వెళ్ళాడని, బేరాలు ఆడాడని, ఎంతగా మాట్లాడుకున్నాడో అని. మళ్ళీ వచ్చి సైలెంట్గా అక్కడ కూర్చున్నాడు, యేసుప్రభు పక్కనే కూర్చొని ఉన్నాడు. కాబట్టి విశ్వాసము ద్వారానే మనము రక్షింపబడగలము. కానీ ఆ విశ్వాసం ఉందో లేదో అనేది ఎవరు చెప్పగలరు అంటే, మొట్టమొదటిగా నీకే తెలుస్తుంది, నీ మనసులో తెలుస్తుంది నువ్వు నమ్మావో లేదో అని. సో విశ్వాసము ద్వారానే మనము రక్షింపబడగలము అని రాయబడతా వచ్చింది. ఇంకా చూసినట్టయితే యొక్క విశ్వాసం చూసినట్టయితే ఇంకా గల్తీలకు రాసిన పత్రిక 2:20. చదవండి. చూడండి, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న ఈ జీవితము దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. విశ్వాసం ఉంటే ఏం జరుగుతుందంట? క్రీస్తే నా యందు జీవించుచున్నాడు.
ఎవడైనను క్రీస్తు నందున్న యెడల వాడు నూతన సృష్టి. నీ జీవితం మారిపోతుంది యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు. పాతవి ఏమైపోవాలి? గతించిపోవాలి. నూతనమైన సృష్టిలోనికి వెళ్ళాలి. ఆ నూతనమైన సృష్టి అన్నప్పుడు, మారు మనసు అన్నప్పుడు అక్కడ గ్రీక్ పదం ఏమని వాడారంటే మెటానోయా అని వాడారు. అవుతుందా? బైపీసీ వాళ్ళకి తెలుస్తుంది. ఆ మెటానోయా నుంచే ఇంగ్లీష్లోకి ఏమొచ్చిందంటే మెటా మార్ఫోసిస్. అంటే ఏంటి అంటే ఒక క్యాటర్ పిల్లరు బటర్ఫ్లైగా మారుతుంది. అది మారు మనస్సు. చాలామంది మారు మనసు పొందుతారు, అంటే మారుతూనే ఉంటారు. ఆ మారు మనసు కాదు. అదవుతుందా? సండే మారు మనసు పొందుతారు, మళ్ళీ మండే నార్మల్గానే ఉంటారు. సినిమాకి వెళ్దామంటే ఈరోజు సండే కదా అంటారు, అంటే మండే వెళ్ళొచ్చు అనమాట. ఆ మారు మనసు కాదు. సండే మండే మారు మనసు కాదు. ఒక క్యాటర్ పిల్లర్, గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారేది ఏదైతే ఉందో యేసుప్రభు దాని గురించి మారుతూ వచ్చాడు. రూపాంతరము, మెటా మార్ఫోసిస్. అది ఎలా మారుతుంది అంటే యేసుప్రభు యొక్క మాటలు వినటం ద్వారా, యేసుప్రభు నందు విశ్వాసము ఉంచడం ద్వారా. ప్రతి మనిషికి చాలా ఆశలు ఉంటాయి. ఆశలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటాయి. ఏమున్నాయో రాయమంటే ఎడిషనల్ షీట్స్ అడుగుతారు కొంతమంది. చాలా కోరికలు ఉంటాయి, చాలా అలవాట్లు ఉంటాయి. కానీ ఇవన్నీ ఏమైపోవాలంట? పాతవి గతించిపోతాయి. ఎందుకంటే క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనెప్పుడు ఈ మాట వాడేటప్పుడు నేనేం ఎగ్జాంపుల్ చెప్తానంటే, ఒక స్త్రీ తను ప్రెగ్నెంట్ అయినప్పుడు, గర్భం దాల్చినప్పుడు మనం ఏం చెప్తామంటే, అమ్మో అది తినొద్దు ఇది తినొద్దు అని చెప్తాం. అవునా కాదు? ఎందుకు? తను ఏది తీసుకుంటా ఉందో అది ఎవరికి హాని చేస్తుంది? లోపలున్న బేబీకి. లోపల ఒక బేబీ ఉంటేనే మనము అది తినాలి ఇది తినకూడదు, అలా ఉండాలి ఇలా ఉండాలి, ఇన్ని చేస్తాం. మరి క్రీస్తు మనలో జీవిస్తూ ఉన్నప్పుడు, క్రీస్తు మనలో జీవిస్తున్నాడు అని నువ్వు నమ్మినప్పుడు మరి మన జీవితం ఎలాగ ఉండాలి? అందుకే పౌలు చెప్తా ఉన్నాడు, నేను ఎలా జీవిస్తూ ఉన్నాను అంటే క్రీస్తు నా యందు జీవిస్తూ ఉన్నాడు. ఆ విశ్వాసంతోనే నేను ముందుకెళ్తా ఉన్నాను అంటా ఉన్నాడు. నువ్వు ఈ మాటను ఎప్పుడన్నా నమ్ముతున్నావా? క్రీస్తు నాలో జీవిస్తున్నాడు అని. క్రీస్తు మన మనసులో ఉన్నాడు అని. ఎందుకంటే మనకు చాలాసార్లు నమ్మకం లేదు, విశ్వాసం లేదు. మన యొక్క పాప స్వభావం వలన దేవుడికి మనం దూరంగా వెళ్ళిపోయాం. లోకంలో అందరినీ నమ్ముతాం, లోకంలో అందరినీ నమ్ముతాం. ఎవడన్నా వచ్చి పరిచయం అయితే వాడిని నమ్ముతారు. బస్సుకి ఏదైనా యాక్సిడెంట్ అయితే మన బస్సులు ఎక్కడం మానేస్తామా? మళ్ళీ ఎక్కుతాం బస్సు. విమానం కూలిపోతే విమానం ఎక్కుతాం. అందరినీ నమ్ముతాం. కానీ దేవుణ్ణి నమ్మాలంటే మాత్రం భయం. భయం, చాలామందికి భయం. ఆయన ఏదో చేసేస్తాడని. కొంతమందికి భయం ఏంటంటే మిషనరీకి వెళ్ళిపోమంటాడేమని భయం. ఇదేం గోలరా బాబు, నేనేదో ఎగ్జామ్స్ పాస్ అయ్యి ఏదో ఆఫీసర్ అవ్వాలనుకుంటే ఈయనేంటి మిషనరీ అంటాడు, మిషన్ కొట్టమంటాడు అనుకుంటూ ఉంటారు. చాలామందికి భయం, చాలామంది పేరెంట్స్కి భయం. ఎక్కువ బైబిల్ చదివితే వీడు ఎక్కడికన్నా వెళ్ళిపోతాడేమోనని. వాడు పుస్తకాలు చదువుకోకపోతే బైబిల్ చదువుకొని పాస్టర్ అవ్వమంటారు, అది వేరే విషయం.
బాగా చదువుకుంటే మాత్రం బైబిల్ చదవనివ్వరు. అసలు ఏం చదువుకోకపోతే బైబిలే చదవమంటారు. పాస్టర్ అవ్వచ్చు కదా. యేసు క్రీస్తునందలి విశ్వాసం వలన నేను జీవించుచున్నాను అంటున్నాడు. సో ఇక విశ్వాసం ఏం చేస్తూ ఉంటుంది అని మనం చూసినట్టయితే ఇక్కడ యాకోబు పత్రిక 2:17. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉంది, మృతమైనది అగును. విశ్వాసము ఏం చేస్తుందంట? క్రియలు ఉంటాయంట విశ్వాసానికి. మనందరికి కూడా తెలుసు, మనందరూ చదువుతున్నప్పుడు థియరీ ప్రాక్టికల్ అంటారు. ఎందుకు 2 పెట్టారు, థియరీ ప్రాక్టికల్? థియరీ వేరు, నాలెడ్జ్ వేరు, దాన్ని అప్లై చేయటం వేరు. మీరు యూట్యూబ్లో సర్జరీ ఎలా చేయాలని 1000 సార్లు చూడొచ్చు. చేయగలమా? చేయలేము. ప్రాక్టికల్గా ఉండటం వేరు. ఈ రోజున చాలామందికి బైబిల్కి సంబంధించిన జ్ఞానం చాలా ఎక్కువ ఉంది. కొంతమంది బైబిల్లో రిఫరెన్స్ చెప్పగానే వెంటనే చదివేస్తారు. నేను 119 చెప్పానంటారు. 119 చూడకుండా చెప్తారు, కానీ ఆపకుండా తిడతారు పక్కన వాళ్ళని. క్రియలు లేని విశ్వాసము వ్యర్థం. సో నేను నమ్ముతున్నాను అని చెప్పినప్పుడు క్రియలు ఉంటాయి. ఏంటి అవి అంటే యేసుప్రభు చెప్పినవే. యేసుప్రభు యొక్క మాటలు, యేసుప్రభు యొక్క క్రియలు, యేసుప్రభు యొక్క చేతలు. చిన్నవే, మైన్యూట్ చిన్నవి కూడా మనం చాలాసార్లు చేయలేకపోతూ ఉన్నాం. ఇంకా ఏ మాట అన్నాడంటే, దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే, దెయ్యములు కూడా నమ్మి వణుకుచున్నాడు. ఇంకా అవే బెటర్, కొంచెం వణుకుతాయి అంట. మనకు అలాంటివి ఏమి ఉండవు, అసలు అలాంటివి ఏమి ఉండవు. ఇంట్లో తిడతానే ఉంటాం, రాజ్ కిషోర్ అన్న ఫోన్ చేయగానే ప్రైజ్ లాడ్ అన్న అంటాం, మళ్ళీ పెట్టేసి మళ్ళీ తిడతానే ఉంటాం. భయం అంటూ ఏం ఉండదు అసలు మనకి. ఆ ప్రైజ్ లాడ్ చెప్పేటప్పుడు కానీ, ఏదన్నా చేసేటప్పుడు కానీ. కొంచెం దెయ్యాలే బెటర్ అని చెప్తా ఉన్నాడు యాకోబు. అని నమ్మి కొంచెం భయపడతాయి అంట. మనోళ్ళు భయపడరు. మనం ఒక వాక్యం చెప్పామనుకో, మనకు 2 చెప్తారు. అదవుతుంది. కాబట్టి క్రియలు లేని విశ్వాసము వ్యర్థం, అది మృతం అని చెప్తా ఉన్నాడు. చాలామంది కష్టపడతారు, ఇలాగే పాపం యూత్ మీటింగ్ అని చెప్తే ఎంతసేపు వచ్చి కూర్చుంటారు, అన్నీ వింటారు, కానీ క్రియలు మాత్రం ఉండవు. అలాగే జీవిస్తూ ఉంటారు, వారిని వారే మోసం చేసుకుంటూ ఉంటారు. అందుకే మా స్టూడెంట్స్కి, మా పీజీలకి చెప్తా ఉంటాను, ఈరోజు తప్పించుకోవచ్చు, ఈరోజు నేర్చుకోకపోవచ్చు, కానీ ఒక రోజు మాత్రం చేయాల్సిందే. ఒక రోజు మాత్రం మనిషిని కాపాడాల్సిందే. కాబట్టి ఇప్పుడే చదువుకోండి అని చెప్తా ఉంటాను, నేర్చుకోమంటాను. సో క్రియలు ఉండాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇంకా చూసినట్టయితే తిమోతికి రాసిన 2వ పత్రిక 2:22. ఏంటంట? యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై
ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడాలి. ఫస్ట్ ఏమని చేయమన్నాడు? పారి పొమ్ము అన్నాడు. కానీ ఈరోజు చాలామంది పారిపోరు, అక్కడే ఉంటారు. యవ్వన ఏచ్ఛల నుండి పారి పోండి అంటున్నాడు. ఏంటి యవ్వనేచ్ఛలు? యవ్వనేచ్ఛలు ఏంటి చెప్పండి, 1 by 1. ఫస్ట్ 1 row నుంచి చెప్పండి. ఏంటి యవ్వనేచ్ఛలు? అసలు తెలియదు అంటారా? ఇప్పుడు వినలేదంటారా? ఎగ్జాంపుల్స్ ఏంటి యవ్వనేచ్ఛలకి చెప్పండి. అసలు మాలో ఏమి లేవంటారా? నేను అందరూ సైలెంట్ అయిపోయారు. యవ్వనేచ్ఛలు అంటే ఏంటి మీరు చెప్తేనే నేను ముందుకెళ్తాను. చెప్పండి. ఒక్క ఆన్సర్ కూడా చెప్పట్లేదు. వినిపించట్లేదు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. బైబిల్ ఆన్సర్. నేను బైబిల్ ఆన్సర్ కదా అడుగుతుంది. అది చెప్పాను కదా, వాక్యాలు చెప్పమంటే నేను చెప్తాం మనం. ఏంటి యవ్వనేచ్ఛలు? ఓన్ విల్. ఓకే. ఇంకా ఐడెంటిటీ క్రైసిస్. ఎస్. సో ఈ యవ్వనేచ్ఛలు అంటే ఏంటి అంటే ఇవే ఎగ్జాంపుల్స్. నన్ను గుర్తించాలి, అందరికి నేనే కనపడాలి. మనం క్రిస్టియన్స్ కాబట్టి లోకానుసారంగా ఉండం. నేనే బాగా పాట పాడాలి, పాట పాడేటప్పుడు నా మైక్ సౌండే పెంచాలి. మనం లోకానుసారంగా ఉండం కదా. కొట్టుకుంటే చర్చిలోనే కొట్టుకోవాలి, బయట మాత్రం అట్లా చేయకూడదు మనం. అదవుతుందా? అట్లా నాకే ఫస్ట్ మెసేజ్ ఇవ్వాలి. ఐడెంటిటీ క్రైసిస్. నేను కనపడాలి. చెడ్డ ఆలోచనలు. నెక్స్ట్ ఇంకేంటి? నాకే కావాలి. ఇంకేంటి? మేకింగ్ ఆ రిలేషన్షిప్స్, కొత్త ఫ్రెండ్స్, కొత్త రిలేషన్షిప్స్. అది. ఇంకా ఎవరన్నా నన్ను పొగడాలి. సో డ్రెస్ మనం కొనుక్కునేది మన కోసం కాదు. ఎవరి కోసం? వాళ్ళ కోసం. అందుకే ఎవరైనా చెప్పేదాకా టెన్షన్గా ఉంటుంది. బాగుందని చెప్తే అప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది. అందుకే స్టేటస్ పెట్టి కూడా చూస్తూ ఉంటారు. తెలుసుగా, స్టేటస్కి కూడా అటెండెన్స్ ఉంటుంది. ఎవరు చూశారు, ఎవరు చూడలేదు అని అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుంది. ఎవరెవరు రిప్లై ఇచ్చారు, ఎవరెవరు ఇవ్వలేదు, ఎన్ని గుర్తుపెట్టుకుంటారు. మామూలుగా ఉండదు. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకేముంటుంది? ఆవేశం. మన ఒక్క మాట అంటే మనం అసలు ఓర్చుకోం, తట్టుకోలేం. కానీ మనమే మెసేజ్లో యేసుప్రభుని తిట్టారు, ఉమ్మేశారు అని చెప్తాం. అసలు మెసేజ్ ఇవ్వాలే కానీ అవకాశం అన్న నాకు ఇచ్చాడు, మరి ఇస్తే అసలు మామూలుగా ఉండదు. అసలు యేసుప్రభు గురించి ఎంతసేపైనా చెప్తారు. ఆవేశం, నిర్ణయాలు, ఆవేశంతో కూడిన నిర్ణయాలు. నాకు ఆ బైక్ ఇవ్వకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటారు. అర్థమైందా? బ్లాక్మెయిలింగ్. ఎవరిని? పేరెంట్స్ని. నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది చేయాలి, నేను ఫ్రెండ్స్తో వెళ్ళాలి, నేను టూర్కి వెళ్ళాలి. మా డబ్బులు లేవా అంటే నాకు అనవసరం, నేను టూర్కి వెళ్ళాలి. చాలా కష్టంగా ఉందంటే దేవుడు 2 కిడ్నీలు ఎందుకు ఇచ్చాడు నాన్న? చాలామంది ఐఫోన్ కోసం
కిడ్నీ అమ్ముతారు, తెలుసు కదా. సో ఇవన్నీ కూడా యవ్వన ఏచల నుండి ఏం చేయాలంట? పారిపోవాలి. ఇది మనం చాలాసార్లు మనం మర్చిపోయేది ఏంటంటే, యవనేచ్ఛలు ఉండకూడదు అనుకుంటాం, కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంట? పారిపోవాలి, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. దాన్ని ఏం చేయాలంటే కట్ చేయాలి. నా దగ్గరికి మా స్టూడెంట్ వచ్చేవాళ్ళు ఎవరన్నా, నేను అన్ని ఫోన్లో చెడ్డగా చూస్తున్నానని చెప్పేవాడు. నేను బైబిల్ వాక్యం చెప్పలేదు, ఏం చెప్పానంటే చిన్న ఫోన్ కొనుక్కోమని చెప్పాను. వాడు కొనుక్కున్నాడు. తర్వాత వచ్చి చెప్పాడు, నేను అన్నీ మానేశాను చిన్నగాను. నువ్వేం చేయాలి? నువ్వు పారిపోవాలి. ఫోన్ అక్కడే పెట్టుకొని ఫాస్టింగ్ ప్రేయర్ చేసావు అనుకో, ఫాస్టింగ్ ప్రేయర్ అయిన తర్వాత మళ్ళీ చూస్తావు, అంతే, తేడా ఏముండదు. యూట్యూబ్ ఓపెన్ చేస్తావు, ఏదో చూడాలనుకుంటావు, లాస్ట్కి ఎక్కడికో వెళ్తావు. యవనేచ్ఛల నుండి ఏం చేయాలి? పారిపోవాలి. తర్వాత ఏంటంటే అందులో విశ్వాసాన్ని ఏం చేయాలంట? వెంటాడాలి. ఎలా వస్తుందని ఇందా చూసాం, క్రీస్తుని గురించిన మాటలు వినాలి. కానీ మనకి యేసుప్రభు మాటలంటే మన శరీరం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. అది ఎవరిని గురించి చెప్పండి, చాడీలు ఎంత హాయిగా ఉంటుందో అసలు, ఎంత నెమ్మది. కానీ యేసుప్రభు గురించి అంటే మనకు అంత ఇష్టం ఉండదు. అందుకే ఈరోజు చాలామంది యేసుప్రభు గురించి ఇష్టపడట్లేదని చెప్పి మెసేజ్ల్లో కూడా ఏంటేంటో చెప్తూ ఉంటారు. అవే వాళ్ళకి ఇష్టం. కాసేపు జోకులు వేయటం, కాసేపు కథలు చెప్పటం, కాసేపు పిట్ట కథలు చెప్పి ఒక గంట అయిపోతే ప్రైజ్ లార్డ్ సిస్టర్ కూడా ఇంటికి వెళ్ళిపోతారు. క్రీస్తుని గురించిన మాటలు. సో నువ్వు వింటూ ఉన్నప్పుడు, చదువుతూ ఉన్నప్పుడు నీ విశ్వాసం అనేది పెరుగుతూ ఉంటుంది. దానికేం ఇంజక్షన్లు ఉండవు విశ్వాసానికి పెంచడానికి. క్రీస్తుని గురించిన మాటలు వినాలి, బైబిల్ చదువుకోవాలి. కానీ మనం ఎంతసేపు చదువుకుంటాం? అడగొద్దంటారా? అడగను. ఎంతసేపు చదువుకుంటాం? కొంతమంది స్ట్రిక్ట్ క్రిస్టియన్స్ ఉంటారు, ఆయన ఏదో ఫీల్ అవుతాడని చదువుతారు పొద్దున్నే లేచి. అదవుతుందా? ఎగ్జామ్ అప్పుడు భయంకరంగా చదువుతారు, హాస్పిటల్లో ఉంటే అతి భయంకరంగా చదువుతారు. అసలు మామూలుగా ఉండదు, అసలు పేజీలు అయిపోతూ ఉంటాయి. నేను అట్లా వెళ్ళి రౌండ్స్ వచ్చే లోపల అయిపోద్ది సగం. నాకే కొన్నిసార్లు డిప్రెషన్ తెప్పిస్తారు, మనం ఎప్పుడు ఇలా చదువుకోలేదు ఏంటో అనిపిస్తుంది. అంత బాగా చదువుతారు అసలు, అంత సిన్సియర్గా. సో వాక్యం వినటం ద్వారా, యేసుప్రభు గురించి ఎరగటం ద్వారా, ఆయన మాటలు వినటం ద్వారా విశ్వాసం అనేది ఏంటంటే యవ్వనేచ్ఛల నుండి ఏం చేయాలి? పారిపోవాలి. ఇంకా అది ఉంచుకోకూడదు. మా ఇంట్లో టీవీ లేదు, అందరూ అడుగుతారు ఏంటి టీవీ లేదని. అదవుతుందా? దాన్ని పెట్టుకొని రోజు శోధన చేయించడం ఎందుకు? అసలు తీసేస్తే బెటర్ కదా. సింపుల్ లాజిక్ అది. పెట్టుకొని రోజు ఎందుకు కష్టపడాలి? ఉంటే డెఫినెట్గా ఏం చేస్తాం? చూస్తాం. అందుకే షుగర్ ఉన్నోడి దగ్గరికి స్వీట్ బాక్స్ తీసుకెళ్ళండి, వద్దు అనుకుంటే తింటాడు, రేపటి నుంచి మానేస్తానంటాడు. రెండవది చూసినట్టయితే ఒకటో తిమోతి 6:10. తామే పొడుచుకుంది. చూసారా? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయారు. మనీనే అన్నిటికల్లా రూట్ కాజ్ అన్నమాట. రూట్ కాజ్.
అందుకే దానికి ఒక ఎగ్జాంపుల్ ఉంటా ఉంటుంది. చిన్నప్పుడు ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, అమ్మ నాకు కావాలి నాకు కావాలి, నా దగ్గర పనుకోవాలి నా దగ్గర పనుకోవాలంటారు. పెద్ద అయిన తర్వాత అమ్మ నీ దగ్గర ఉంటుందా వాళ్ళ దగ్గర ఉంటుందా అని అడుగుతారు. అర్థమైందా? చిన్నప్పుడేమో నాకు నాన్న కావాలి అమ్మ కావాలి నా దగ్గరే ఉండాలి నేను నాన్న దగ్గరే ఉంటాను. పెద్ద అయిన తర్వాత నాన్న నీ దగ్గర ఉంచుకో ఇక్కడ ఉంచుకో. ఇప్పటికి చాలామంది పంచుకుంటూ ఉంటారు, 2 నెలలు నీ దగ్గర 2 నెలలు నీ దగ్గర. దాని గురించి నేనేమనట్లా. ఆ 2 నెలలు అయిపోగానే ఇంక పంపించేస్తారనమాట. ఇంక రోస్టర్ అయిపోయింది కదా, ఇంక రోస్టర్ అయిపోగానే వెళ్ళిపోవాలి. ఎందుకంటే అప్పుడు అన్నీ ఏం గుర్తొస్తాయి? డబ్బులు గుర్తొస్తాయి. అలాగే ఇంట్లో ఉన్న బ్రదర్స్ సిస్టర్స్ కూడా బాగుంటారు ఎప్పుడు అంటే పేరెంట్స్ బాగుండేదాకా. వాళ్ళు చచ్చిపోగానే ఇంక మళ్ళీ ఈ బంగారం ఎవరిది, ఇల్లు ఎవరిది, అది ఎవరిది. అదవుతుంది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. చాలాసార్లు డబ్బుదేముంది అంటూ ఉంటారు. ఈరోజు మనం డ్రెస్ కొనుక్కున్నామంటే ఏది డిసైడ్ చేస్తుంది? ఫోన్లో ఎంత ఉంటే అంతే కదా, ఉందా కదా. ఈరోజు శాలెంలో ఎందుకు కుర్చీలు వేసుకున్నాం సోఫాలు వేసుకోకుండా? డబ్బులు లేవు కాబట్టి కదా. ప్రతిదీ డిసైడ్ చేసేది ఏంటి అంటే మనీ. అదే చాలా వరకు మనకు, చాలా వరకు. అందుకే చాలామంది కనపడినప్పుడు బాగున్నామని అడగరు, శాలరీ అంతా అని అడుగుతారు. ఎందుకంటే దాన్ని బట్టి మనల్ని గౌరవిస్తారు, మనల్ని గౌరవిస్తారు. సో చాలామంది దాని నుంచి విశ్వాసం నుండి తొలగిపోయారు. కాబట్టి ఏంటంట యవనేచ్ఛల నుంచి ఏం చేయాలి? పారిపోవాలి. ధనాపేక్ష నుంచి యేసుప్రభువు కూడా చెప్తూ వచ్చాడు, నాకును సిరికిని దాసులు కానేరరు అని చెప్తా వచ్చాడు. కొంతమంది తెగ ఖర్చు పెడతా ఉంటారు శరీర సంబంధమైన వాటి కోసం, తెగ ఖర్చు పెడతారు. స్థాయికి మించి ఖర్చు పెడతా ఉంటారు, స్థాయికి మించి అప్పులు చేస్తూ ఉంటారు. అందరికీ కనపడాలని, అందరికీ చూపించుకోవాలని. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13:5. ఏంటంటే మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మనల్ని మనమే ఏం చేసుకోవాలంట? ఎగ్జామిన్ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. ఎందుకంటే మన హృదయంలో ఏముందో మనకే తెలుసు. మనం ఏం చూస్తామో మనకే తెలుసు, మనం ఏం ఆలోచించుకుంటామో మనకే తెలుసు. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు ప్రతిరోజు ఎగ్జామిన్ చేసుకోవాలి అని. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ ఏం రాస్తాడు? టెస్టులు రాస్తాడు. కొంతమంది చేయించుకోవడానికి ఇష్టపడరు, కొంతమంది చేయించుకోవడానికి ఇష్టపడతారు కానీ ట్రీట్మెంట్కి ఇష్టపడరు. చాలామందికి టెస్టులు చేయించుకోవాలంటే ఎందుకు చేయించుకోవాలంటే అందులో ఏదో ఉంటుందేమోనంటే భయం అంట. ఏంటంట? అందులో ఏమైనా వస్తుందేమోనని భయం కాబట్టి చేయించుకోరంట. చేయించుకోకపోతే ఏమవుతుంది? ఎవరు నష్టపోతారు? ఎవరికి వాళ్ళే నష్టపోతారు. మొన్న ఒక పేషెంట్ వచ్చారు రాత్రి 12ంటికి, గుండెల్లో నొప్పి ఉందని. ఈసీజీ తీసాం, చూస్తే పెద్ద హార్ట్ అటాక్ ఉంది. హార్ట్ అటాక్ ఉందంటే నమ్మట్లేదు, హార్ట్ అటాక్ కాదంటాడు. నాకు చెప్తా ఉన్నాడు రివర్స్లో. ఒక నిమిషం, నేను డాక్టరా ఆయన డాక్టరా నాకు అర్థం కాలేదు. అది ఈసీజీ నార్మల్ అంటాడు. చాలామంది ఏదైనా చెప్పినప్పుడు కరెక్ట్ చేసుకోవడానికి ఇష్టపడరు, మార్చుకోవడానికి ఇష్టపడరు.
ఎవరు నష్టపోయేది? అందుకే పరీక్షించుకోవాలి అంటా ఉన్నాడు. పరీక్షించుకోవాలి. నేను ఎంతసేపు ఫోన్ చూస్తున్నాను, నేను ఏం చేస్తున్నాను, నేను ఎంతసేపు చదువుకుంటున్నాను, నేను అన్నీ రాసుకుంటాను. ఎందుకంటే మనల్ని మనం ఏం చేసుకోవాలి? చెక్ చేసుకోవాలి. నాకు ఏమైనా ఇష్టం లేకపోతే నేను వాళ్ళ పేర్లు కూడా రాసుకుంటాను, నాకు ఎవరైతే ఇష్టం లేదో. ఎందుకంటే నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే నా గురించి నేను తెలుసుకోవాలి, నా మనసులో ఏముందో నేను తెలుసుకోవాలి. చాలాసార్లు మనం ప్రేయర్ అంటే ఏంటంటే ఏమనుకుంటారంటే ప్రేయర్ అంటే కూరగాయల బేరం. చాలామందికి నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి. ప్రేయర్ అంటే మనం దేవుని యొక్క సన్నిధిని అనుభవించగలగటం. ప్రేయర్ అంటే మనకున్న అన్నిటినీ, మన చెడంతా యేసుప్రభు దగ్గర వదిలిపెట్టడం, మన భారాలన్నీ ఆయన మీద వేయటం. సో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ని ఎంతగానో నమ్ముతాం. అసలు అందరి దగ్గర అబద్ధాలు చెప్పిన డాక్టర్ దగ్గర మాత్రం అబద్ధాలు చెప్పరు. తాగుతావా అంటే ఫస్ట్ వాళ్ళ వైఫ్ వైపు చూస్తాడు, ఎందుకంటే వాళ్ళ వైఫ్కి తెలియదు కదా తాగుతాడని. అబద్ధం చెప్తేనేమో పోతాడు, మనం ఏదంటే అది రాస్తాం. నిజం చెప్పాలి. కొంతమంది తెలుగుగలళ్ళు ఒకసారి మా వైఫ్ని బయటికి పంపించండి అంటారు, ఎందుకంటే తాగుతావా అనే ఒక క్వశ్చన్తో ఆగిపోదు. ఎన్ని సంవత్సరాల నుంచి, ఎంత, ఏంటి, మళ్ళీ ఈ 2-3 రోజులు ఎప్పుడైనా తాగావా, ఎన్ని అడగాలి. దాన్ని బట్టే మనకు ఒక అవగాహన ఉంటుంది. సో మనం ఒక వ్యక్తి దగ్గరే మనల్ని బాగు చేస్తాడు అని ఒక వ్యక్తి దగ్గరే మనం అన్ని నిజాలు ఒప్పుకుంటాం. మరి దేవుడి దగ్గర మరి మనం ఎంత ఆయన దగ్గరికి మనం ఒప్పుకోవాలి? మన మనసులో ఉన్న అంత కూడా ఆయనకి తెలియచేయాలి. అసలు మనసులో ఏముందో లేదో ఆయనే కనిపెట్టగలడు. అందుకే కీర్తనలు 90లో మనం చూసినట్టయితే ఎనిమిది, చదవండి. నన్నే చదవమంటారా? మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ఆయనక ముఖ కాంతిలో రహస్య పాపాలు బయటకు వస్తాయి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా కరెక్ట్గానే అనిపిస్తాం, మనం చాలా రైట్ అనుకుంటాం, మనం చేసేదంతా మంచిది అనుకుంటాం. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన యొక్క వెలుగులోకి వెళ్ళినప్పుడు మనలో ఉన్న రహస్య పాపాలన్నీ కూడా చెప్తూ ఉంటాడు. అవుతుందా? సో క్రిస్టియన్స్ ఎప్పుడు కూడా పబ్లిక్ సిన్స్ చేయరు చాలా వరకు. అందుకే వాళ్ళ మీద పోలీస్ కేసులు ఉండవు, మర్డర్ కేసులు ఉండవు. ఏం చేయరు? పబ్లిక్ సిన్స్ అన్నీ ఏం చేస్తారు? ప్రైవేట్ సిన్స్ చేస్తారు. ప్రైవేట్ సిన్స్ అంటే ద్వేషించటం, జలసి, కోపం, ఎవరికి తెలియకుండా చూడటం, ఫోను, ఇవన్నీ కూడా ప్రైవేట్ సిన్స్ బాగా చేస్తారన్నమాట. దేవుడు చూడ్డేమో అనుకుంటా ఉంటారు. అలాంటి అనుకుంటారనే ఇజ్రాయెల్ని కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు అని రాశాడు. చెప్పే కదా, అదే మనకి చాలా కష్టం. ఆ నిద్రపోయి ఉంటే బాగుండు. ఆ నిద్రపోయే టైంలో మనం కాసేపు అన్నీ చేసేసుకోవచ్చు. దేవుడు అన్నీ కూడా ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. మనం ఎవరు చూడట్లేదు అనుకుంటా ఉంటాం, మనల్ని ఎవరు గమనించట్లేదు అనుకుంటా ఉంటాం. అలా అనుకొని మనం మంచిగా ఇక్కడికి వచ్చేస్తాం. పరీక్షించుకోవాలి, చెక్ చేసుకోవాలి. నా ఫోన్లో కూడా ఇందా ఛార్జింగ్ లేదు, అక్కడ పెట్టాను, 16% ఉంది. అరగంట తర్వాత చూస్తే ఇంకా 16 ఉంది. ఏంటి అని చూస్తే అది పక్కకు కదిలిపోయి ఉంది. నేనేమనుకుంటున్నాను, ఫుల్ ఛార్జింగ్ వచ్చేస్తుంది అనుకుంటున్నాను. మనం కూడా చాలాసార్లు అంతే, ఛార్జర్ పెడతాం, స్విచ్ చేయకుండా వెళ్ళిపోయి ఫుల్ ఛార్జింగ్ అయిపోతుందేమో అనుకుంటాం.
పరీక్షించుకోవాలి, చెక్ చేసుకోవాలి. కాబట్టి మనము మన యొక్క విశ్వాసాన్ని చెక్ చేసుకోవాలి అంటా ఉన్నాడు. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. అందుకే అబ్రహాం గురించి మనం చూసినట్టయితే అదవుతుందా, ఆయన విశ్వాసులకు తండ్రి అంటా ఉన్నాడు. అబ్రహాం యొక్క విశ్వాసాన్ని కనుక మనం చూసుకొని మనం ముగిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11:10. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. అలాగే 13, వీరందరూ అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశములను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందారు. ఇక్కడ 2 విషయాలు ఏంటంటే, ఒకటి దేవుడు దేనికి శిల్పియు ఆ పునాదులు గల ఆ పట్టణం వైపు విశ్వాసం గలవారు, విశ్వాసులు ఆ పట్టణం వైపు ఎదురు చూస్తూ ఉంటారు. రెండోది ఏంటి అంటే, పరదేశులము యాత్రికులమై ఉన్నాము అని. మనందరూ కూడా ఇది ఒక జర్నీ. చాలామంది ఎలా జీవిస్తారంటే, నేను ఇక్కడే ఉండిపోతాను అన్నట్టు ఉంటారు. లేకపోతే నేను ఈ వయసులోనే ఇట్లాగే ఉండిపోతాను, నాకు ఇట్లాగే బలం, నాకు ఇట్లాగే అందం ఉండదు అనుకుంటారు. రోజు రోజుకి ఏమవుతుంది? మన్నైనాది మంటికి. అసలు ఈ సత్యం నీకు అర్థమైపోతే నీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి. అదవుతుందా? ఇది చాలా షార్ట్ జర్నీ. అసలు లైఫ్ అనేది వెరీ వెరీ షార్ట్. అసలు మనందరూ ఎలా అనుకుంటామంటే, నేను 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు బతికేస్తాను, ఎల్ఐసి పాలసీలన్నీ కట్టేస్తాను, నా ఎల్ఐసి పాలసీలన్నీ తీసుకుంటాను అనుకుంటాం. గ్యారంటీ ఉందా? లేదు, అసలు లేదు. అసలు రోజు ఏం జరుగుతుందో మనకి తెలియదు అసలు. కాబట్టి ఏంటంటే, వీళ్ళు యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి నొందిరి, వారు తమ స్వదేశమును వెతుకుచున్నారు అంటున్నారు. సో కాబట్టి నీకు విశ్వాసం ఉంటే మనం ఎదురువైపు చూస్తాము, దేవుడి వైపు ఎదురు చూస్తాము. సో నోహ్ అయినా, అబ్రహాం అయినా, యాకోబు అయినా, దావీదైనా, మోషే అయినా, వాళ్ళందరికీ ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే, ఈ లోకము మనది కాదు అంటాను. అసలు లోకం దాకా వెళ్ళిపోయాను. అసలు డ్రెస్సుల దగ్గరే కొట్టుకుంటారు ఇంట్లో. అర్థమైందా? చిన్న చిన్న వాటి కోసం అనుకుంటూ ఉంటారు. చర్చిలో కొట్టుకుంటూ ఉంటారు, చర్చిలో ప్రెసిడెంట్ అవ్వాలని కొట్టుకుంటూ ఉంటారు. ఇది ఇండియాకి ప్రెసిడెంట్ కోసం కొట్టుకున్నామంటే కొంచెం అర్థం ఉంది. అర్థమవుతుందా? పక్కలైన వాళ్ళకి కూడా తెలియదు ఇక్కడ చర్చ్ ఉందని, కానీ దీనికోసం మనం చేస్తూ ఉంటాం. కాబట్టి పునాదులు గల ఆ పట్టణం వైపు మోషే చెప్తున్నాడు, అదృశ్యుడైన ఉన్నవాని కొరకు ఎదురు చూస్తాను. నేను ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు నా దేవుడు వస్తూ ఉంటాడు. పౌలు కూడా చెప్తా ఉన్నాడు, ఆయన రాకడ కోసం అపేక్షించే వారికి ఒక నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అంటా ఉన్నాడు. నువ్వు ఎప్పుడన్నా యేసుప్రభు ఎప్పుడు వస్తాడు అని ఎప్పుడన్నా ఆలోచించావా? ఏంటి ఇంకా రావట్లేదు అని ఎప్పుడన్నా ఆలోచించావా? చాలామందికి ఆ ధ్యాస ఉండదు. ఎగ్జామ్స్ అప్పుడు అనిపిస్తుంది యేసుప్రభు వస్తే బాగుండని, ఇంకెప్పుడు అనిపించదు వాళ్ళకి. కాబట్టి వినుట వలన విశ్వాసము కలుగుతూ ఉంది, క్రీస్తుని గురించిన మాట వల్ల కలుగుతూ ఉంది. క్రియలు లేని విశ్వాసము మృతము. ఓన్లీ థియరీనే. బైబిల్ అంతా
థియరీనే. కొంతమంది బైబిల్ని అలంకరిస్తారు, అందులో అన్ని కలర్ పెన్సిల్స్ పెడతారు, ముగ్గులు వేస్తారు, ఏంటేంటో చేస్తూ ఉంటారు. కొంతమంది ఎడిషనల్ రాసి ఎడిషనల్గా మళ్ళీ బైబిల్ని యాడ్ చేస్తూ ఉంటారు, కొత్త మ్యాటర్ అంతా. ఎన్ని క్రియలు లేకపోతే వేస్ట్ అన్నమాట, వేస్ట్. నేను మా వాళ్ళకి చెప్తా ఉంటాను, చనిపోయేటప్పుడు మనం సిపిఆర్ చేస్తారు తెలుసు కదా, కంప్రెషన్స్ ఇస్తారు. అది ఎక్కడ ఇవ్వాలి? ఆ గుండె మీద ఇవ్వాలి. కడుపులో ఇచ్చామనుకోండి ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉండదు. కొంతమంది అట్లా చేస్తూ ఉంటారు, ఏంటి బతకట్లేదు అని. కడుపులో నొక్కితే ఏం బతుకుతాడు? గుండె మీద నొక్కాలి. అట్లా చాలామంది ఆ క్రియలు లేకుండా నాకు విశ్వాసం ఉంది అని చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ గురించి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. దేవుని యొక్క మహిమను దొంగిలిస్తూ ఉంటారు. నిజమైన విశ్వాసి దేవుడి యొక్క మహిమను ఎప్పటికీ దొంగిలించడు, దేవుడికి రావాల్సిన పేరుని తీసుకోడు. చాలామంది వాళ్ళ గురించి అంత సెల్ఫ్ చెప్పుకొని లాస్ట్కి దేవుని కృపే అంటారు. మళ్ళీ దేవుడు ఫీల్ అవుతాడేమోనని. దేవుడికి తెలుసు అంతా ఎవరి గురించి చెప్పుకున్నామని. ప్రార్థన చేసుకున్నాం.